అయోధ్య మీద కొత్త ఏడుపు ఆరంభమైపోయింది. ఇది ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదే సందర్భంలో అయోధ్య వ్యవహారం పక్కన పెడితే ఇప్పుడు అరబ్ దేశాలకు సంబంధించినటువంటి అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ఏంటయ్యా అంటే అరబ్ దేశాలు ఏం ఆలోచిస్తున్నాయంటే ఖతార్ కానీ జోర్డాన్ కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వైపుకి వెళ్తున్నటువంటి దానికి రీజను గాజా నుంచి దృష్టి మళ్లించడం, గాజా నుంచి సైన్యం అంతా వెనక్కి వచ్చేసినట్టు కనిపిస్తోంది, కానీ అక్కడ యాక్టివిటీ అయితే నడుస్తోంది. లేదా గాజాలో జరిగినటువంటి దుష్కృత్యాల మీద విచారణ కావాలని అరబ్ దేశాలు అడుగుదాం అనుకుంటున్నాయి. అటు నుంచి ఇటు పక్కకి డైవర్షన్, అది ఇరాన్ చేస్తున్న తప్ప లేకపోతే ఇజ్రాయెల్ చేస్తున్న తప్ప, ఇది చర్చించాల్సిన సందర్భం వచ్చింది. ఇంకోటి, గాజా ఆపరేషన్ ద్వారా గాజాలో ఉన్నటువంటి 3 వంతుల ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు. ఆ విషయం మీద ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం వీళ్ళందరితో ఎంక్వైరీకి వచ్చేటటువంటి అవకాశం ఉందో దాన్ని కవర్ చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఒక దిక్కుమాలి నేరేషన్ చెప్తున్నారు. అసలు పాయింట్ ఏంటి? డ్రోన్స్ వేసింది ఎవరు? మిస్సైల్ వేసింది ఎవరు? ఇరానోడు. కానీ ఇరాన్ ఎందుకు వేశానని చెప్తోంది? సిరియాలో తమ కార్యాలయం మీద దాడికి అన్నటువంటి. మరి కాబట్టి అక్కడ దాన్ని ఇక్కడ గాజాకి అసలు లింకప్ చేసుకుని చర్చించుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు.